హాయ్ అండి. వెల్కమ్ టు రామేశ్వరం పార్ట్ 3 అండి. ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో శివ బోటింగ్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పాను కదా! బోటింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఓన్లీ ఇక్కడికి మాత్రమే రావాలండి. ఓన్లీ శివ బోటింగ్ అనేది ఒక్కటి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఇది మార్నింగ్ 6 నుండి ఈవినింగ్ 6 వరకు ఓపెన్లో ఉంటుంది. మనకు ఒక 30 మినిట్స్ మనకు బోటింగ్ అయితే చేపిస్తారండి సీ పైన. మరి టికెట్ విషయానికి వస్తే 100 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. మార్నింగ్ 6కి వచ్చిన తర్వాత మనం ఎప్పుడైనా సరే బోటింగ్కి వెళ్ళొచ్చు. ఎనీ టైం అండి. మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. అయితే టికెట్ మాత్రం లాస్ట్ టికెట్ ఇచ్చే టైమింగ్ వచ్చేసి 5:30 అండి. ఓన్లీ లాస్ట్ 5:30 వరకు మాత్రమే మనకి ఇక్కడ టికెట్ని అయితే ఇస్తారు. ఇంకా మరి 6 వరకు ఉంది కదా, 5:30నే ఎందుకు అని అంటే మనకు 30 మినిట్స్ ఈ సీ పైన రైడ్ అయితే చేపిస్తారు, బోటింగ్ చేపిస్తారని చెప్పాను కదా, అందుకని టికెట్ అయితే 5:30 వరకే లాస్ట్. 5:30 తర్వాత 6కి అయితే కంప్లీట్గా బోటింగ్ని క్లోజ్ చేసేస్తారు. టికెట్ ఇవ్వడం 5:30 వరకే. దాని తర్వాత మళ్ళీ మనం బోటింగ్ వెళ్ళాలి అనుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6కి మాత్రమే బోటింగ్ అయితే అలౌ చేస్తారండి. ఇంకా ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు బ్రిడ్జ్ పైన ఇక్కడ మీకు ఇక్కడ వీడియోలో అయితే సరిగా కనిపించట్లేదు, కానీ మేము అక్కడ లైవ్గా చూసినప్పుడు రకరకాల చేపలు అయితే ఉన్నాయండి. ఫిషెస్ చాలా చాలా రకరకాల ఫిషెస్ అయితే వెళ్తున్నాయి. బాగా పొడుగా షార్ప్గా ఉన్న ఫిషెస్, వాటి పేర్లు కూడా నాకు తెలీదు. చిన్న చిన్న ఫిషెస్, చాలా ఫిషెస్ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళు కానీ స్టోన్స్ కానీ ఏవైనా సరే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయండి సీలో. మీకు ఇక్కడ వీడియోలో సరిగా క్లారిటీ తెలుస్తుందో లేదో అర్థం కావట్లేదు, కానీ లైవ్గా చూసినప్పుడు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటుపక్క కూడా మేము ఇట్లా వేలు చూపించి పిల్లలు చూపిస్తున్నారు కదా, అక్కడ ఫిషెస్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నారండి. చాలా చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఈ వెదర్ ఈ విషయానికి వస్తే చాలా బాగుంది మేము వెళ్ళిన రోజు. ఇంకొక విషయం అండి, ఇక్కడ 2 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకైతే బోటింగ్కి అలౌ చేయరండి. 2 ఇయర్స్ మస్ట్గా అబోవ్ ఉన్న పిల్లల్ని మాత్రమే బోటింగ్కి అలౌ చేస్తారు. మన ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత లైఫ్ జాకెట్స్ని వాళ్ళే ఇస్తారండి. మస్ట్గా లైఫ్ జాకెట్స్ని వేసుకొనే వెళ్ళాలి. మనం బోట్లోకి వెళ్ళిన తర్వాత తీసేసి పక్కన పెట్టేస్తే కూడా వాళ్ళు అరుస్తున్నారండి. ఖచ్చితంగా వేసుకోమని చెప్పి అరుస్తున్నారు. సో మస్ట్గా అయితే వేసుకోవాలి. అది మనకు కూడా సేఫ్టీ కనుక తప్పకుండా లైఫ్ జాకెట్ని అయితే వేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే లగేజెస్ని అలౌ చేయట్లేదండి. మనం పెద్ద పెద్ద బ్యాగ్స్ని, ట్రాలీస్ని, లగేజెస్ని ఏవైనా తీసుకెళ్ళాలంటే వాటిని అయితే అలౌ చేయరు. జస్ట్ హ్యాండ్ బ్యాగ్ని, మనీ పర్స్ని మాత్రం అలౌ చేస్తారు. ఓన్లీ 30 మినిట్స్ మనకి బోటింగ్ అయితే చేపిస్తారు అనేదే, కానీ చాలా 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 బాగా ఎంజాయ్ చేయొచ్చండి. నేచర్ కానీ, వాటర్ కానీ, ఆ ఎయిర్ కానీ ఎంత చల్లగా ఉంది అంటే అంత చల్లగా ఉంది. చాలా బాగుందండి. ఈ ఫీలింగ్ అయితే అసలు మాటల్లో చెప్పలేనిది. ఇక్కడ చూసారు కదా, ఒకవైపు సముద్రము, పైన ఆకాశము, ఆ కిరణాలు, ఆహా చాలా బాగుందండి. వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఆన్ ది వేలో ధనుష్కోటి ఎటువైపు వస్తుంది, రామసేతు ఎటువైపు ఉంది, అలాగే శ్రీలంక బార్డర్ ఏంటి ఇది కూడా చూపిస్తారండి. మిడిల్లో నేను మళ్ళీ మీకైతే చెప్తాను. మీరు ఈ నేచర్ చూస్తూ ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేయండి. నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఇది. మనం వెళ్తూ ఉన్నప్పుడు సీ పైన టెంపుల్ వ్యూ కూడా వస్తుందండి. స్వామివారి టెంపుల్ వ్యూ కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అగ్నితీర్థము అనే ముందు వీడియోలో నేను చెప్పాను కదా, అగ్నితీర్థము, అలాగే మనం వెళ్ళే మెయిన్ టెంపుల్ రామేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, సో అది కూడా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకు బోటింగ్ ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదండి. స్టార్ట్ అవ్వటానికి ముందు ఇక్కడ మనకు ఇవి అయితే గొలుసులాగా ఉన్నాయి కదా ఎంట్రన్స్లో, సో దాన్ని డోర్ లాగా ఒక గొలుసులాగా అయితే ఇట్లా వేసేస్తారండి, అది క్లోజ్ చేసేస్తారు. ఇక్కడ నేను వాళ్ళు స్టార్ట్ చేయటము అలాగే ఎండింగ్లో ఎండ్ చేయటం కూడా నేను చూపించానండి. మేము ఇక్కడ కూర్చున్నాము, బోట్ అయితే స్టార్ట్ అవ్వలేదు, కానీ ఆ వాటర్ ఫ్లోకి ఆ ఫ్లోట్ అవుతూ ఉందండి బోట్ అంతా కంప్లీట్గా నిండిన తర్వాత మాత్రమే వీళ్ళు బోటింగ్కి అయితే అలౌ చేస్తారు. ఒకరిద్దరు వెళ్తే బోటింగ్కి అయితే తీసుకెళ్లరండి. మ్యాక్సిమం ఇక్కడ మనం ఎప్పుడు వెళ్ళినా మనం వెళ్ళి కూర్చునే ఒక 20 మినిట్స్ లోపే మనకు బోట్ అయితే ఫుల్ అయిపోతుంది. లాస్ట్లో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మా బ్యాక్ సైడు అటు సైడు 2 సీట్లు అయితే ఖాళీ ఉన్నాయి. అట్లా ఏదో 2 సీట్లు ఖాళీ ఉన్నా సరే వీళ్ళు తీసుకెళ్ళిపోతారు, కానీ ఓన్లీ 1 or 2 సీట్స్ మాత్రం ఫిల్ అయిపోతే అస్సలు తీసుకెళ్లరండి. మరొక విషయము, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బోట్ ఎక్కిన వాళ్ళు ఆ వ్యూని ఎంజాయ్ చేయడంతో పాటు ప్రతి ఒక్కరు ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, రీల్స్ కూడా, చిన్న చిన్న రీల్స్ లాంటివి కూడా చేసుకుంటున్నారండి. ఇవి
ఏవైనా సరే మొబైల్తో మాత్రమే షూట్ చేయనిస్తున్నారు వాళ్ళు. మనం ఏదైనా అంటే వీడియోస్కి కొంతమంది కెమెరాస్ని అయితే యూజ్ చేస్తారు కదా, ఆ కెమెరాస్ని తీసుకొని వెళ్ళినప్పుడు అంటే మనం వాళ్ళు చూడకుండా వీడియో అయితే తీసేసుకోవచ్చు, కానీ వాళ్ళు చూస్తున్నప్పుడు కెమెరాతో వీడియో తీస్తున్నప్పుడు అరుస్తున్నారండి. మా ముందు వేరే వాళ్ళు కెమెరాతో అయితే వీడియో తీస్తూ ఉంటే వాళ్ళని కెమెరా తీసేయండి చాలా సీరియస్గా అరిచారు. ఓన్లీ మొబైల్తోనే షూట్ చేసుకోండి, కెమెరాలు తీసేయండి అని చెప్పి అంటున్నారు. రీజన్ ఏమో నాకు తెలీదు. అలా ఆ రోప్ తీసేసిన తర్వాత ఆటోమేటిక్గా బోట్ అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఒక 30 మినిట్స్ అసలు మన ప్రపంచమే వేరన్నట్టుగా చాలా చాలా బాగుంటుందండి. నేచర్లో మనం వెళ్తున్నాం కదా, చాలా ఎంజాయ్ చేస్తాము. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరు మొబైల్తో షూట్ అయితే చేసుకుంటున్నారు. ఇదేనండి మెయిన్ టెంపుల్. ఇంకా వెళ్తూ ఉన్న కొద్దీ మీరు చాలా మంచి వ్యూని అయితే చూస్తారు. నేను చాలా వీడియోస్ని తీసేసి వాటిని అన్నిట్లో కూడా చాలా మంచిగా ఉండే వ్యూ చాలా బాగున్న వీడియోస్ని ఇక్కడ నేనైతే యాడ్ చేశాను. సో నేచర్ లవర్స్కి చాలా నచ్చుతుంది ఈ వీడియో. చివరి వరకు చూడండి. చివరిలో మళ్ళీ కొన్ని విశేషాలని, అలాగే వాళ్ళు ధనుష్కోటి, రామసేతు, శ్రీలంక బార్డర్ అనే ఎడ్జ్ అయితే చూపిస్తారు కదా. అంటే ఇది మనము ఇప్పుడు ఉన్నది వచ్చి ఇండియాకి ఆఖరిన ఉన్నామండి, చివరిలో ఉన్నాం కదా. సో మన దేశానికి చివరిలో ఉన్నాం మనము. ఆ బార్డర్ని వీటిని అయితే చూపిస్తారు, అంటే దగ్గరగా చూపించరు కానీ పర్టికులర్ లొకేషన్లో ఎక్కడుంది అనేది మనకు చూపిస్తారు. సో మీరైతే ఈ నేచర్ని వ్యూని అయితే ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఆ పాయింట్స్ వచ్చినప్పుడు మళ్ళీ నేను మీకు ఎక్కడ అవి ఉన్నాయనేది అయితే చెప్తాను.
ఇప్పుడు ఇక్కడ అందరూ బోట్‌లోంచి నిల్చొని చూస్తున్నారు కదండీ అటువైపుగా. ఈ మధ్యలో ఒక బ్లూ డ్రెస్ ఏసుకున్నాడు కదా! అతనేనండి. మనకు ఎక్కడ ఏమున్నదని చూపిస్తున్నారు. ఈ కార్నర్‌లో ఇప్పుడు మీరు ఆ కార్నర్‌లో అక్కడ చూస్తున్నారు కదా! అక్కడ ధనుష్ కోటి ఉందంట. దానికి పక్కగానే రామసేతు కూడా ఉంటుంది. అప్పట్లో అయితే మనకు రామసేతు దగ్గరికి అంటే ధనుష్ కోటిలో దిగిన తర్వాత ఒక వ్యాన్ అయితే అంటే ఒక మినీ బస్ లాగా ఒక వ్యాన్ అయితే వ్యాన్‌లో కూర్చోబెట్టుకొని మనకు రామసేతు దగ్గరికైతే తీసుకెళ్ళేవాళ్ళు. సో, మేము అది కూడా వెళ్ళాలి అనేసి అనుకున్నాము. కాకపోతే ఏంటంటే మేము ధనుష్కోటికి వెళ్ళిన తర్వాత అక్కడ మాకు చెప్పింది ఏంటి అంటే వెహికల్ అయితే చివరి అంటే మనం వెళ్ళే కార్ కానీ, బస్ కానీ ఏదైనా చివరి వరకు అయితే వెళ్తుంది. అంతేకాని రామసేతు దగ్గరికైతే తీసుకెళ్ళట్లేదు. అంటే అది కొంచెం సముద్రం అనేది కొంచెం ముందుకొచ్చేసింది. అది క్లోజ్ అయితే అయిపోయిందనమాట. సో, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు బైనాక్యులర్‌లో మనకు పాయింట్ అయితే చూపిస్తారండి. పర్టిక్యులర్ ప్లేస్‌లో రామసేతు ఉంది అనేసి అయితే మనకు చూపిస్తారు. అది మనం చూడొచ్చు. ఇంకా ఇప్పుడు ఈ పక్క ఆపోజిట్‌లో వచ్చేసేది మాత్రము అటువైపు శ్రీలంక బార్డర్ అంటే ఇంకా అదే మన కంట్రీకి ఎండ్ అని అయితే చెప్పారండి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి అయితే ఇలా రామసేతు దగ్గరికి వెహికల్‌లో అంటే సెపరేట్ వ్యాన్‌లో తీసుకెళ్తారని ఇందాక చెప్పాను కదా! అదైతే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి తీసేశారంట. డైరెక్ట్ మనం వెళ్ళే వెహికల్‌లోనే చివరి వరకు వెళ్ళేసి రావచ్చు. అంటే 2 సీలు మనకు బే ఆఫ్ బెంగాల్ అలాగే హిందూ ఓషన్ 2 కూడా పాయింట్ మీట్ అయ్యే ప్లేస్‌కి మనం వెహికల్‌లోనే వెళ్ళి రావచ్చండి. సో, అక్కడ కొంచెం నడిచేది ఉంటుందంతే. ఇంకా అది చూయిచ్చేసుకొని మనల్ని అయితే రిటర్న్ తీసుకొస్తున్నారు. రిటర్న్‌లో మళ్ళీ మనకు సేమ్ వ్యూ అయితే వస్తుంది. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అదే ప్లేస్‌కి మళ్ళీ మనం రిటర్న్ అయితే అవుతాం. మళ్ళీ మనం దిగాలి కదా! సో, అందుకని అదే ప్లేస్‌కి అయితే రిటర్న్ అవుతాము. ఇది ఓన్లీ ఒక 30 మినిట్స్ మాత్రమే ఉండే బోటింగ్ అండి. కావాలనుకుంటే మళ్ళీ మనం టికెట్ పే చేసుకొని మళ్ళీ డేలో ఎన్ని సార్లైనా వెళ్ళొచ్చు. కానీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆ ఫీల్ అయితే ఉంటుంది కదా! అంత అంటే 30 మినిట్స్ మనకి ఎంత హ్యాపీగా ఇలా మూవ్ అవుతూ మంచి వెదర్‌లో, మంచి నేచర్‌లో మనమైతే వెళ్తూ ఉంటాం కదా! ఆ ఫీల్ అనేది అసలు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే రామేశ్వరం వెళ్తే మ్యాక్సిమం ఏంటని 100% బోటింగ్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. చాలా చాలా మంచి ఫీల్‌నైతే మనం మంచి మెమరీస్‌ని అయితే క్రియేట్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చు. అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ చెప్తున్నప్పుడు కూడా ఆ డే అక్కడ ఎంజాయ్ చేసిందే నాకు ఇంకా గుర్తొస్తుంది. ఆ మెమరీస్ అవన్నీ కూడా అంత బాగుంటుంది. సో, ఖచ్చితంగా ఎలాగో మనం రామసేతు వెళ్ళడానికి వెహికల్‌లో వెళ్ళేవాళ్ళు కదా అప్పట్లో. సో, అది 3 ఇయర్స్ నుంచి అయితే తీసేశారు. అలా వెళ్ళడానికైతే లేదు. అట్‌లీస్ట్ దీన్ని అయినా ఎంజాయ్ చేయండి. ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. మళ్ళీ కూడా ఇక్కడ మనకు రిటర్న్‌లో వీళ్ళు ఎలా దాన్ని హ్యాండిల్ చేస్తారనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ మనుషులైతే రెడీగా ఉంటారు. మనం వెళ్ళేటప్పుడు అలాగే వచ్చేటప్పుడు. ఆ బ్రిడ్జ్ పైన అయితే రెడీగా ఉంటారు. వాళ్ళు ఇలాంటి ఒక రోప్ అయితే వేస్తారనమాట. ఆ రోప్ హెల్ప్ తీసేసుకొని మనకు ఇదైతే కట్టేస్తారండి. బాగా గట్టిగా కట్టేసి మనం దిగడానికి ఈ ఇలా ఏంటి దీన్ని ఒక బ్రిడ్జ్ లాగా అయితే వేసేస్తారు. దాని మీద నుంచి మనమైతే దిగొచ్చు. సో, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! అదిగో అక్కడ లాస్ట్‌లో ఈయన అయితే గట్టిగా కట్టేస్తున్నాడండి. లేదంటే అసలు బోట్ అయితే అసలు ఆగట్లేదండి. వాటర్ ఫ్లోటింగ్ అయితే అవుతుంది కదా! సో, వాటర్ పైన వేవ్స్‌కి వచ్చినప్పుడు అట్లా కొంచెం ఫ్లోట్ అవుతూ ఉంటుంది. మరీ హెవీగా అయితే వేవ్స్ ఏం లేవండి. అసలు భయపడాల్సిన పని లేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వెళ్ళిన ప్రతి ఒక్కరు ఎటువంటి భయం లేకుండా బోటింగ్‌కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి. లేదంటే మంచి మెమరీస్‌ని, మంచి ఫీల్‌ని అన్నిటిని కూడా చాలా చాలా మిస్ అవుతాము. ఇంకా బోటింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ ఇంకా అందరం కూడా దిగేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు అంటే 2 ఇయర్స్ అబోవ్ అన్నా కూడా కొంచెం చిన్న పిల్లలు ఉంటారు కదా! సో, మన పాటికి మనం ఉండకుండా పిల్లల్ని కూడా కొంచెం చూసుకోండి. ఎందుకంటే అది సముద్రం కదా! కొంచెం టేక్ కేర్ అయితే చేసుకోండి. అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.